వెల్కమ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. మీకు ఎంసీఏ థర్డ్ సెమ్ టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది. ఫ్రమ్ 20 ఆన్వర్స్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ ఈ వీడియోలో డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌసింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చెప్పుకుంటున్నాం. అండ్ బై ది వే అన్ని వీడియోస్ ఒక 3 డేస్లో నేను చేసేస్తాను. అండ్ మీకు కనుక డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌసింగ్ నోట్స్ అనేది కావాలంటే ఇట్స్ అవైలబుల్ ఫర్ 79 రూపీస్. మీకు కనుక ఏదైనా నోట్స్ ఇక్కడ ఉన్న స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది కదా, మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే నేను అడగండి. అన్ని సబ్జెక్ట్స్ కొనాలంటే మనీ అనేది ఎక్కువ అయిపోతుంది. మోర్ దెన్ 350 అలాగ వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు అన్నిటికీ కలిపి డిస్కౌంట్ అనేది నేను ఇవ్వడం అనేది జరుగుతాను. 1 సబ్జెక్ట్‌కి 55 రూపీస్ అనేది అన్ని కలిపి కొంటే మీకు 55 రూపీస్ అనేది ఈచ్ సబ్జెక్ట్ పడతది. ఆల్ మేజర్ 4 సబ్జెక్ట్స్ 55 రూపీస్ 219కి వస్తది. ప్లస్ ఎలెక్టివ్ మీకు కావాలంటే యూ హావ్ టు ప్లే అనదర్ 69. టోటల్ 289కి మీకు అన్ని సబ్జెక్ట్స్ పీడిఎఫ్ అనేది అవైలబుల్‌గా ఉంటది. వాట్సాప్ చేయండి. అండ్ ఆ పీడిఎఫ్స్ కూడా చాలా సింపుల్‌గా అండ్ ఈజీగా ఎంసీఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది చేశాము. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ అండ్ ఇట్స్ ఎ ట్రస్టబుల్ ఛానల్. అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ అయితే మీ ఫ్రెండ్స్‌తో కొలాబరేట్ అయ్యి యూ కెన్ పర్చేస్ ఇట్. అండ్ డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌసింగ్ వచ్చేసరికి స్కోరింగ్ యూనిట్స్ అమ్మ ఫస్ట్, సెకండ్, థర్డ్ యూనిట్ అనేది చూసుకోండి. అండ్ 6th, 7th, 8th యూనిట్లో 2 క్వశ్చన్స్ అని ఉంటుంది. థర్డ్ యూనిట్ వచ్చేసరికి డేటా ప్రీ ప్రాసెసింగ్ విచ్ ఇస్ అన్ వెరీ ఈజీ యూనిట్. స్కోరింగ్ యూనిట్ కూడా ఈ అన్ని యూనిట్స్ మీరు చదివేయండి. ఇట్ విల్ బి మోర్ దెన్ ఇనఫ్. యూనిట్ 4, 5 అనేది స్కిప్ అనేది చేసేయొచ్చు. 8 యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఆంధ్ర యూనివర్సిటీ టైం టేబుల్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. 20 కంప్యూటర్ నెట్వర్క్స్, 21 పైథాన్, 22 సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ 23rd వచ్చేసరికి డేటా వేర్ హౌస్ అండ్ డేటా మైనింగ్ అండ్ 24th వచ్చేసరికి ఎలెక్టివ్స్. ఈ మధ్యలో ఎలాంటి గ్యాప్స్ లేవు కాబట్టి మీరు ముందే పొంగల్ హాలిడేస్ అవన్నీ ఇస్తారు కాబట్టి ప్రిపేర్ యువర్ బెస్ట్ టు పర్ఫార్మ్ ది ఎగ్జామ్ వెల్. అండ్ యూనిట్ 1 వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు డేటా మైనింగ్. డేటా మైనింగ్ అంటే ఏంటి, ఎలా మైన్ చేస్తాం, వెబ్ నుంచి స్క్రాప్ నుంచి ఎలా మైన్ చేస్తాం, దాని గురించి ఈ టోటల్ యూనిట్ అనేది ఉంటుంది. ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో కనిపించేవంతా ఎస్ఐ క్వశ్చన్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ డేటా మైనింగ్ అంటే ఏంటి, దాని యొక్క మోటివేషన్ అండ్ ఇంపార్టెన్స్ గురించి రాయమన్నాడు. మాక్సిమం 2 మార్క్స్ కి ఇంపార్టెంట్ అది. సెకండ్ క్వశ్చన్ అప్లికేషన్ ఆఫ్ డేటా మైనింగ్ టార్గెటింగ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అయిన సినారియోస్ అయినా ఇస్తారు. అప్లికేషన్స్ ఆఫ్ డేటా మైనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇచ్చారు. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫంక్షనాలిటీస్ ఆఫ్ డేటా మైనింగ్, అగైన్ 2 మార్క్స్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్స్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. డేటాబేసెస్ ఎలాంటివి, రిలేషనల్, ట్రాన్సాక్షనల్ అండ్ అడ్వాన్స్డ్ డేటాబేస్ లో 3 to 4 కేటగిరీస్ ఉంటాయి. అవి కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో ఫస్ట్ యూనిట్ లో చూసుకుంటే 2, 4, 5 క్వశ్చన్స్. ఫిఫ్త్ లో అడ్వాన్స్డ్ డేటాబేస్ సపరేట్ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అండ్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ లో రిలేషనల్, ట్రాన్సాక్షనల్, డేటా వేర్ హౌస్ డేటాబేసెస్, దీని గురించి ఇన్ డెప్త్ గా ఎస్ఐస్ కి అడిగితే మీరు ఆన్సర్స్ కూడా అలాగే రాయాలి. సో ఈ యూనిట్ 1 అనేది ఈజీయే అండ్ యూనిట్ 2 కూడా ఈజీయే. యూనిట్ 2 and 3 ఈ సబ్జెక్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ఉన్నా ఈజీగా ఉంటుంది. లాస్ట్ యూనిట్స్ లో మీరు ఎక్కడో డిఫికల్టీగా ఫేస్ చేయొచ్చు, కానీ స్టార్టింగ్ 3 యూనిట్స్ బిలీవ్ మీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్కోర్. యూనిట్ 2 ఈస్ డేటా వేర్ హౌస్ అండ్ ఓఎల్ఏపి. ఇక్కడ వచ్చేసరికి విత్ ఎ నీట్ స్కెచ్ ఎక్స్పౌండ్ డేటా మైనింగ్ ఆర్కిటెక్చర్. ఎక్స్పౌండ్ అంటే ఎక్స్పౌండ్ అంటే ఎక్స్ప్లెయిన్ అని. డేటా మైనింగ్ ఆర్కిటెక్చర్ కాదు, ఇక్కడ డేటా వేర్ హౌసింగ్ ఆర్కిటెక్చర్. సో సారీ, డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ అక్కడ రాస్తారు మీరు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ డేటా వేర్ హౌస్ అండ్ డేటా మైనింగ్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఓఎల్ఏపి కాన్సెప్ట్ గురించి రాయమన్నారు, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ డేటా క్యూబ్, ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్స్ ఇన్ ఇట్, వాట్ ఆర్ ది ఇష్యూస్ ఇన్ డెవలపింగ్ ఇట్. ఓకే. ఫిఫ్త్ వన్, విత్ అన్ ఎగ్జాంపుల్ రైట్ డిఫరెంట్ స్కీమాస్ ఫర్ మల్టీ డైమెన్షనల్ డేటాబేసెస్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఆర్ డేటా స్మూతింగ్ టెక్నిక్స్. అన్ఇంపార్టెంట్ క్వశ్చన్ కానీ అడిగే ఛాన్సెస్ తక్కువ ఉంది. 2 మార్క్స్ తో పైన కాన్సెప్ట్ చూసుకొని వెళ్ళండి. సో ఈ యూనిట్ కూడా క్లియర్ కదా. అండ్ డేటా క్యూబ్ అండ్ ఓఎల్ఏపీలో మీరు డయాగ్రామ్స్ అనేది గీయాలి. డయాగ్రామ్స్ కూడా డేటా అనేది ప్రొవైడ్ చేయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డేటా ప్రీ ప్రాసెసింగ్, అన్నిటికన్నా ఈజీ అయిన యూనిట్. డేటాని క్లీన్ చేస్తాం, ఈటీఎల్ ప్రాసెస్ లో ఇంటిగ్రేట్ చేస్తాం, రెడ్యూస్ చేస్తాం, చాలా ఈజీగా ఉంటుంది ఈ యూనిట్ వచ్చేసరికి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. 2 మార్క్స్ క్వశ్చన్, లేదంటే ఎస్ఏ క్వశ్చన్ లో కూడా అడగొచ్చు. సెకండ్ 3, 4, 5 వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. వాట్ ఈస్ డేటా క్లీనింగ్, డేటా ఎలా క్లీన్ చేస్తారు. అండ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ టెక్నిక్స్ ఫర్ హ్యాండిలింగ్ మిస్సింగ్ వాల్యూస్. కొన్ని స్టాటిస్టికల్ వాల్యూస్ ని యూజ్ చేసి మిస్సింగ్ వాల్యూస్ హ్యాండిల్ చేస్తాం, అలాంటి టెక్నిక్స్ ఇంకా 2, 3 ఉంటాయి కదా. దాని గురించి మీరు ఎలాబరేట్ అనేది చేయండి.
థర్డ్ వన్ వచ్చేసరికి డిస్క్రైబ్ డేటా ఇంటిగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. ఇంటిగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, డేటాని ఎలా కలుపుతాం అండ్ ఒక డేటా నుంచి రా డేటా నుంచి ఒక ప్యూర్ ఇన్ఫర్మేషన్ లాగా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం అండ్ దాంట్లో జరిగే స్టెప్స్ అండ్ ఫేజెస్ గురించి రాయాలి. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ డేటా రిడక్షన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ డేటా రిడక్షన్ స్ట్రాటజీస్. డేటాని ఎలా రెడ్యూస్ చేస్తాం, డిఫరెంట్ స్ట్రాటజీస్ ని ఏమేమి యూస్ చేస్తామని రాస్తారు. Fifth question, discuss about decentralization and the concept of hierarchy generalization for categorical data. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఫర్ కేటగిరికల్ డేటా అన్నారు కదా, దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ రాయండి. అండ్ యూనిట్ 4 వచ్చేసరికి డేటా మైనింగ్ ప్రిమిటివ్స్ అండ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ చాలా లెస్ వెయిటేజ్ ఉంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ని అనలైజ్ చేసి చూస్తే ఈ యూనిట్ అండ్ 5th యూనిట్ లో చాలా తక్కువ సార్లు ఎస్ఐస్ అనేది ఇచ్చారు. అండ్ మీకు ఎస్ఐస్ ఇస్తున్న ఎక్స్ప్లెయిన్ ఆర్కిటెక్చర్స్ ఆఫ్ డేటా మైనింగ్ ఉంది కదా, దాని గురించి చదువుతారు. కానీ నో వే, మీరు గనక టాప్ అనేది రావాలనుకుంటే 4th అండ్ 5th యూనిట్ ని పక్కా షూర్ గా అనేది ప్రిపేర్ అవ్వాలి. అండ్ 2 మార్క్స్ కి 4th అండ్ 5th యూనిట్ లో వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంది. సో మీరు ఎక్స్ప్లెయిన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్స్ ని చూసుకుంటారు. అండ్ థర్డ్ క్వశ్చన్ కూడా GUI, దాని యొక్క డిజైన్ లో ఎలా మైనింగ్ చేస్తారు సిస్టమ్స్, దాన్ని ఒకసారి చూసుకుంటారు. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ కి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సెకండ్. వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ డేటా మైనింగ్ క్వెరీ లాంగ్వేజ్. యూనిట్ 5 కూడా కాన్సెప్ట్ డిస్క్రిప్షన్, 2 మార్క్స్, వెరీ లెస్ వెయిటేజ్. అండ్ ఒకవేళ ఎస్ఏ క్వశ్చన్స్ గా ఇచ్చినా కూడా థర్డ్ క్వశ్చన్ లో డిస్క్రైబ్ అనలిటికల్ క్యారెక్టరైజేషన్ అండ్ అట్రిబ్యూట్ రిలవెన్స్ అనాలిసిస్. అండ్ రెస్ట్ క్వశ్చన్స్ కూడా మీరు 2 మార్క్స్ కి చూసుకోండి. అండ్ 6th వన్ వెరీ ఇంపార్టెంట్ యూనిట్. 6th అండ్ 7th యూనిట్ లోనే నంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్ఎస్ అనేది ఈ 2 యూనిట్లు చదువుకొని వెళ్ళినా మాక్సిమం పాస్ అయ్యే అంత క్వశ్చన్స్ ఇస్తాడు 6th, 7th, 8th. సో అందుకని 6th and 7 and 8 ఇవన్నీ కొంచెం మిగతా ఫస్ట్ 3 యూనిట్స్ లో పోలిస్తే కొంచెం చిన్న చిన్న డిఫికల్టీస్ మీరు ఫేస్ చేసిన నో ప్రాబ్లం, ఇట్ హ్యాస్ ది హై వెయిటేజ్ ఇన్ దిస్ పేపర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అసోసియేషన్ రూల్ మైనింగ్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ విత్ ఎగ్జాంపుల్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో అసోసియేషన్ రూల్ మైనింగ్ అంటే ఏంటని రాయాలి. నంబర్ ఆఫ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ రాయొచ్చు దీనికి, బ్రెడ్ అండ్ బటర్ అలాంటివి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ ఆప్రియోరీ ఆల్గోరిథం. ఆప్రియోరీ అని ఆల్గోరిథం అనేది చాలా ఇంపార్టెంట్, దానికి ఎగ్జాంపుల్స్ తో పాటు రాయమన్నారు. దీని యొక్క డయాగ్రామటికల్ వేలో కూడా మీరు స్ట్రక్చర్ అనేది చేయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ డు యూ మైన్ మల్టీ డైమెన్షనల్ అసోసియేషన్ రూల్స్ ఫ్రమ్ రిలేషనల్ డేటా బేస్ అండ్ వేర్ హౌస్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 5th వన్ వచ్చేసరికి డిస్కస్ అబౌట్ కోరిలేషన్ అనాలిసిస్ అండ్ కన్స్ట్రెయింట్ బేస్డ్ అసోసియేషన్ రూల్ మైనింగ్. లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది పేపర్ లో. 5th వన్ వచ్చేసరికి వాట్ ఆర్ మల్టీ లెవెల్ అసోసియేషన్ రూల్స్ ఎగ్జాంపుల్స్. ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ అనేది తప్పకుండా రాయండి. 6th వన్ సింగిల్ డైమెన్షనల్ బులియన్ అసోసియేషన్ రూల్ మైనింగ్ గురించి రాయమన్నారు. ఫస్ట్ క్వశ్చన్ కి చిన్న రిలేట్ అయ్యి మారిస్తే ఇట్ విల్ బి ఇనఫ్. సో 6th క్వశ్చన్ ఫస్ట్ 5 ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చూసుకొని వెళ్ళండి, లేకపోతే ఏదైనా చేసి వెళ్ళండి ఎగ్జామ్స్ కి. 6th, 7th యూనిట్ అయితే మిస్ అవ్వకండి. 7th యూనిట్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ అండ్ ప్రెడిక్షన్. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ క్లాసిఫికేషన్ అండ్ ప్రెడిక్షన్ తెలిసిందే, ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ది క్లాసిఫికేషన్ బై డెసిషన్ ట్రీ ఇండక్షన్. సో ఈ క్వశ్చన్ కి క్లాసిఫికేషన్ బై డెసిషన్ ట్రీ ఇండ్యూషన్ అని ఇచ్చారు. క్లాసిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి దాన్ని టెండ్ అయ్యేది రాయండి. ప్రిడిక్షన్ దీనికైతే రాయకండి, డెసిషన్ ట్రీ అలా ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఇక్కడ క్లాసిఫికేషన్ అండ్ ప్రిడిక్షన్ 2 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం మీకు క్లాసిఫికేషన్ పైన క్వశ్చన్స్ అనేది అడుగుతాడు. ఒకవేళ చిన్న చిన్న ప్రిడిక్షన్ పైన కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, బ్యాక్ ప్రాపగేషన్ అండి. చాలా సార్లు నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ లో ఇస్తారు ఈ క్వశ్చన్. హౌ బ్యాక్ ప్రాపగేషన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. 4th వన్ ఇక్కడ కొన్ని ఆల్గోరిథమ్స్ ఉంటాయి. 4th వన్ KNN ఆల్గోరిథం, కే నియరెస్ట్ నేబర్ క్లాసిఫైయర్స్. ఒక ఆల్గోరిథం లో ఆ లైన్ కి దగ్గర ఉన్న నైబర్స్ ని ఎలా కనిపెడతాది, దాని గురించే ఈ ఆల్గోరిథం ఉంటుంది. 5th వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్లాసిఫైయర్ అక్యూరసీ అండ్ ది ప్రాసెస్ ఆఫ్ మెషరింగ్ ఇట్. లాస్ట్ ఇయర్ పేపర్ లో ఇది ఇచ్చారు. అండ్ 6th వన్ డిస్క్రైబ్ బేస్ అండ్ క్లాసిఫికేషన్ ఇన్ డీటెయిల్. బేస్ థీరం కాన్సెప్ట్ ఉంటుంది కదా, మీకు ఒకవేళ బేస్ థీరం ఫార్ములా చూసుకుని వెళ్ళి అండ్ వాట్ ఈస్ వాట్ అని రాసేసి చిన్న క్లాసిఫికేషన్ తో మిక్స్ చేసి రాసిన ఈ ఆన్సర్ అనేది మీకు ఫుల్ మార్క్స్ అనేది పడుతుంది. అంటే చూసుకొని వెళ్ళండి, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాయాల్సింది వస్తుంది బేస్ అండ్ క్లాసిఫికేషన్ లో. అండ్ ఇంకా కొన్ని ఆల్గోరిథమ్స్ ఉన్నాయి ఫర్ 2 మార్క్స్ అండ్ లేకపోతే షార్ట్ నోట్ ఆర్ కాంబో క్వశ్చన్స్ కింద ఇవ్వచ్చు. ఎలాంటి ఆల్గోరిథమ్స్ అంటే జెనెటిక్ ఆల్గోరిథమ్స్, రఫ్ సెట్ అండ్ ఫజీ సెట్. 2 మార్క్స్ కన్నా ఇవ్వచ్చు, కాంబినేషన్ క్వశ్చన్స్ కన్నా ఇవ్వచ్చు. అండ్ కేస్ బేస్డ్ రీజనింగ్ గురించి కూడా ఇచ్చారు. And unit 8 is cluster analysis.
ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ అండ్ సెకండ్. ఈ యూనిట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నాను కదా, ఎస్ఏ క్వశ్చన్స్. దాని గురించే చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ క్లస్టర్ అనాలిసిస్ అండ్ అప్లికేషన్స్ అండ్ వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ క్లస్టరింగ్ అని అడిగారు. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ డేటా ఇన్ క్లస్టరింగ్. టైప్స్ ఆఫ్ డేటా అక్కడ ఫస్ట్ యూనిట్లో మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రాసేయకండి. ఫస్ట్ యూనిట్లో టైప్స్ ఆఫ్ డేటా బేసెస్ అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ డేటా ఇన్ క్లస్టరింగ్ అన్నారు. అక్కడికి ఇక్కడికి కన్ఫ్యూజ్ అనేది చేయకండి. ఆ క్వశ్చన్ ఇక్కడ, ఈ క్వశ్చన్ అక్కడ అనేది కన్ఫ్యూజ్ చేయకండి రాసేటప్పుడు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ అబౌట్ వేరియస్ క్లస్టరింగ్ మెథడ్స్. క్లస్టరింగ్ మెథడ్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా, పార్టీషన్, హైరానికల్ క్లస్టరింగ్, డీబీ స్కాన్ అండ్ కొన్ని గ్రిడ్ అండ్ మోడల్ బేస్డ్ ఉంటాయి కదా, దీనిపైన క్వశ్చన్స్ అనేది అడుగుతాడు ఎస్ఏస్ లో. అందుకే వేరియస్ క్లస్టరింగ్ మెథడ్స్ డైరెక్ట్ గానే అడగచ్చు, లేకపోతే కంపేర్, పార్టీషన్ అండ్ హైరానికల్ క్లస్టరింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. అండ్ డీబీ స్కాన్ గురించి అడిగారు, అండ్ గ్రిడ్ అండ్ మోడల్ బేస్డ్ గురించి అడగలేదు. కానీ మీరు వేరియస్ టైప్స్ ఆఫ్ క్లస్టరింగ్ మెథడ్స్ రాయమంటే ఈ 4 ఈ 3 అనేది రాయాలి కింద ఉన్నది. సో మీరు ఈజీగా షెడ్యూల్ ప్రిపేర్ చేసి మీరు అనేది ప్రిపేర్ అవ్వండి. అండ్ మీరు చాలా వరకు వీడియోస్కి లైక్ చేయట్లేదు, షేర్ కూడా చేయట్లేదు ఎవరికి ఈ మధ్యన. అండ్ ఫుల్గా కూడా వీడియో చూడట్లేదు. మీకు వీడియో చూస్తేనే కదా నంబర్ ఆఫ్ మెంబర్స్ నోట్స్ అనేది తీసుకుంటున్నారు, కానీ వీడియో ఫుల్గా చూడట్లేదు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అక్కడ పెట్టేస్తున్నారు, కానీ వీడియోలోనే నేను చెప్తాను ఎలాగా ఏ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఎలా రాయాలని. సో వీడియో అనేది ఫుల్గా పేషెంట్గా వినండి అని నా సజెషన్. అండ్ ఇక్కడ దాకా వచ్చారంటే యూ వాల్యూ మీ ఎ లాట్. అండ్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎగ్జామ్ గేట్స్ ఆర్ నాకింగ్. సో ప్లీజ్ రీడ్ ఎఫెక్టివ్లీ. ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఈ సెమ్ మీకు ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ సెమ్లో ఓన్లీ 2 సబ్జెక్ట్స్ అండ్ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి అంతగా వరీస్ ఏంటి లేదు నెక్స్ట్ సెమ్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ దిస్ నంబర్, నాట్ ఓన్లీ ఫర్ నోట్స్. కాంటాక్ట్ దిస్ నంబర్ మీకు ఎలాంటి నోట్స్, ఎలాంటి డౌట్స్ ఉన్నా. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్డ్. ఆల్ ది బెస్ట్.